Hey guys, hello, welcome back to the MS451. Good morning to one and all. Introducing for me. Sorry. ఏ ఛానల్లో లాంగ్ వీడియో పెట్టక ఎప్పుడు తీసినా 11 సెకండ్లు లేదా 12 సెకండ్లు లేదా 13 సెకండ్లే అలా ఏం చెప్పిద్దాం ఏంది కథ కార్యక్రమం అంతా గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తాం. నా ఫ్రెండ్స్ ప్లేయర్ అంతా అలా ఫోటోలు వాళ్ళు వచ్చినప్పుడు తీద్దాం అనుకున్నా, బట్ వాళ్ళు రావట్లేరు, ఇది కావట్లేదు అంతే. డైరెక్ట్ ఇంట్రడ్యూషన్ కంప్లీటెడ్. మై నేమ్ ఇస్ ధనుష్, ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. అర్థం కాలే, అలా చెప్పారు ఇక ఒకటేసారి. ఎందుకంటే మళ్ళీ వీడియో నీటి తీసుకొని చూసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు, ఇంట్రడ్యూషన్ ఇద్దామని తీస్తున్నా. లాంగ్ వీడియో అయితే అయింది, బట్ లాంగ్ వీడియో కావాలని చాలా లాంగ్ వీడియో పెట్టుకున్నా. ఓకేనా గాయస్, వీడియో వచ్చేసి లాంగ్ వీడియో. ఈరోజు లాంగ్ వీడియో అయితే తీయాలనుకుంటున్నాను. చెట్ల గురించి మా ఇంటికాడ ఉన్న చెట్లు పూలు ఎంజాయ్ చేస్తా, నేచర్ని ఎంజాయ్ చేస్తా, తెలుసుకుంటుంది ఇవాళ మనల్ని. నేచర్ కనుక చేస్తే మొన్న భూకంపం వచ్చిందంటే ఏ ఊర్లోనో తెలియదు నాకు కూడా. ఏ ఊర్లోనైతే భూకంపం అయితే వచ్చింది అన్నట్టు. ఇక్కడైతే చెత్త చెదారం అంతుంది. ఇది మా ఇంటికాడ ఉన్న చింత చెట్టు. వీడియో స్క్రోల్ బ్యాక్ చేద్దాం గాయస్. ఇది చింత చెట్టు అన్నట్టు. మా ఇంటికాడ ఉన్న ఒక చింతకాయ కూడా జూమ్ కావట్లేదా? సరే జూమ్ చేసి చూపిస్తాం. అలా గాయస్ చింతకాయ అయితే జూమ్ అయింది. గాయస్ చింతకాయ అయితే జూమ్ అయిపోయింది. డైరెక్ట్ అయితే మళ్ళీ బ్యాక్ గాయస్. ఇవాళ మా ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు అంతా ఇంట్రడ్యూషన్ అయితే చెప్దాం అనుకుంటాను. అప్పుడు నాకు అకౌంట్ ఉండే, ఆ అకౌంట్ బైండ్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నట్టు, యూట్యూబ్ అకౌంట్ కాదు. ఏది భయ్యా మాస్క్ చూపిస్తాను, ఏంది అసలు మాస్కే నాకు వీడియో దిగచ్చా నీకు? వీడియో దిగదు కాబట్టి మా ఊరిని మొత్తం చూపించాలనుకుంటున్నా, కానీ చూపిలేము. బయటికి పోతే మా అమ్మ ఫోన్ చక్కటి ఎంతసేపు చెప్తే 32 సెకండ్లు ఇందా రాలేదు కదా, మర్చిపోయినా. గైస్ ఇది అన్నట్టుగా మాది మెయిన్ రోడ్ అన్నట్టు. నన్ను కలాలంటే డైరెక్ట్ నూతన కాల్ మెయిన్ రోడ్. నూతన కాల్ మెయిన్ రోడ్. ఇక్కడ మొత్తం మన ఎన్నో కొడుకు ఇదంతా ఉన్నది అన్నట్టు. మనం వీడియో తీసుకుంటారు గాయస్. లాంగ్ వీడియో అయితే తెలియదు. మా ఫ్రెండ్స్ వాళ్ళని అయితే పరిచయం చేయలేకపోతుంది. షార్ట్ డ్రిల్ అయితే పరిచయం చేస్తాం. ఓకేనా, ఇప్పుడు వాళ్ళ పేర్లు అలాదేంది కథ, ఏ ఊరు, ఏ కార్యక్రమం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఫ్రెండ్ అన్నట్టు, నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా, హార్ట్ టచింగ్ ఫ్రెండ్ అన్నట్టు. సెకండ్ ఫ్రెండ్ పండు. పండు ఏంది భయ్యా అసలు? 4th పేరు చెప్పాలంటే ఇక్కడ కూడా చెప్తున్నా. సెకండ్ వన్ వచ్చేసి ఎవరో కాదు, ఆడు నా డియర్ దేవాంశ్. అంటే ఇంత పండు అని చెప్పి తెలిసిన ఆడు పేరు, అసలు పేరు దేవాంశ్. పేర్లు లీక్ చేస్తున్నా చెప్పలేను. వాళ్ళు వచ్చేసి దేవాంశ్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నట్టాడు. ఆడు ఇప్పుడు 4th క్లాస్ అన్నట్టు. ఏమన్నా ఏటూలో అవన్నీ పక్క పెట్టేసి ఆడు వచ్చేసి నా 4th క్లాస్ ఫ్రెండ్. అంటే 4th క్లాస్ ఇప్పుడు ఆడు 4th క్లాస్, నా ఇంటి పక్కన ఉంటుంది. ఇప్పుడు ఈ ఇల్లు మళ్ళీ బ్యాగ్ పడతాడని ఈ ఇల్లు అన్నట్టు ఆడది. 1 minute అయింది. ఈ ఇల్లు అన్నట్టు ఆడది. సెకండ్ వచ్చేసి శ్రేయాషిత్. ఇందాక ఫస్ట్ భువనేశ్వర్ అని చెప్తే చూసిన. థర్డ్ వచ్చేసి శ్రేయాషిత్ అన్నట్టు. ఇందాక ఒకటి భువనేశ్వర్ నాకు చెప్పేది చూసిన. ఫస్ట్ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. తర్వాత వాళ్ళిద్దరికి గొడవలు అయ్యి విడిపోయారు. అసలు మాట్లాడతారే ఇప్పుడు వాళ్ళు. పెద్ద కథ కార్యక్రమం వచ్చి పడ్డట్టే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు పెద్ద మనుషులు అయిపోయారు. వాళ్ళు అప్పుడే పొరగాళ్ళు వాళ్ళతో ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటలే. వాళ్ళ ఇంటికి వస్తారు, వాళ్ళ పేరు కలుపుతారు, బట్ మాట్లాడతారే అన్నట్టు. ఎందుకలా అసలు వాళ్ళిద్దరికి ఏమైందన్నట్టు. వాళ్ళిద్దరు క్రికెట్ గురించి అప్పుడు పోయిన సంవత్సరం ఎండాకాలంలో మొత్తం గొడవ అయిందన్నట్టు వాళ్ళకి. గాయస్ ఇప్పుడు నెక్స్ట్ క్రికెట్ కంబ్యాక్ వీడియోస్ అయితే వస్తాయి అన్నట్టు. క్రికెట్ అన్నా లేదా ఫ్రీ ఫైర్ అన్నా ఏదో ఒకటి కంబ్యాక్ వీడియోస్ వస్తే. నెంబర్ 4th వచ్చేసి అన్న బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఫస్ట్ కలిసింది ఎందుకంటే ఆడు కాదు, ఫస్ట్ కలిసింది వేరేటోడు ఉంటాడు. ఆడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నట్టు. ఆడొచ్చేసి ఎవడో కాదు,
ఫిఫ్త్ ఫ్రెండ్ ఎవడంటే వాడు నా గుండెకాయ వాడు నా హార్ట్ టచింగ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి చదువుకుంటా నా ఫ్రెండ్ ఆడు నాకు అఫ్రోజ్ తెలిసినవాడైతే కామెంట్ అయితే చేయండి అన్నట్టు. సరే నా గాయస్, ఇక టైం అయిపోతుంది. ప్లీజ్ ఈ చూసేటోళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. మీరు ఇంకా రికమెండ్ చేస్తేనే మా వీడియో ఇంకా దూరం వెళ్ళి మీరు లైక్ కొడితే ఎక్కువ మందికి రికమెండ్ అయితే అవుతుంది అన్నట్టు. ఓకేనా? ప్లీజ్.